డైరెక్షన్ 100%. And it's been tough, sir. When నేను నార్మల్గా it's been a tough knock. It's not been easy 10 years. It's been very difficult. And I'm very grateful, but డిఫికల్ట్ ఇన్ ది సెన్స్ దేర్ ఆర్ పీపుల్ నీకు నీతో సినిమాలు చేయడానికి బ్యానర్లు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ ది డిఫికల్టీ అంటే నువ్వు ఫేస్ చేసింది? ఎస్ సార్, సార్ అది నా గ్రాటిట్యూడ్ సార్. డెఫినెట్గా ఇదంతా నేను ఏక్నీ కథకే ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ సార్. ఏ రోజైతే మెర్లపాక్ గాంధీ పిలిచి కట్ చెప్పి ఎలా ఉండార్లింగ్ ఇది చేద్దాం ఉండార్లింగ్ అని ఏ రోజైతే మేము కమిట్ అయ్యామో అక్కడ మారింది సార్ లైఫ్. అక్కడ వరకు కూడా ఐ కెప్ట్ ఫీలింగ్ లైక్ నెక్స్ట్ ఏంటి లాట్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్ అ లాట్ సార్. యాక్చువల్లీ ఐ డిడ్ వెబ్ సిరీస్ ఆల్సో, నాట్ లాట్ ఆఫ్ రిసెప్షన్ మేబీ, బట్ నేను 2 వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఫస్ట్ హీరోగా తను నేను చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ ఆల్వేస్ బిన్ హియర్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మిస్టేక్స్ అయినా లర్నింగ్స్ అయినా mine were very public because I grew up here in front of you guys and in front of cameras. You're a child of the industry, Shobhan. I think so, sir, actually, because I grew up here. Yes, that's literally. what I'm saying. And me and Sangeet మా జర్నీ కూడా గోల్కొండ హై స్కూల్తో మొదలవడం, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు హీరోలుగా జర్నీ మొత్తం ఇక్కడే సార్. నేను నేర్చుకున్నా ఇదే జర్నీ ఏంటి, పుట్టుకే ఇక్కడ డాడీ డైరెక్టర్. సో ఆబ్వియస్గా అది ఎక్కడ పోతుంది సార్. And I have to, sir, I feel like I appreciate my father more than ever today. ఎందుకంటే when I look back now, ఇప్పుడు ఇలా మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు now I have a certain knowledge about cinema. బట్ డాడీ తోటి సినిమా గురించి కానీ, మా డ్రీమ్స్ గురించి కానీ, గోల్స్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడుకునేంత టైం మాకు దొరకలేదు. అండ్ దాని గురించి ఆలోచించితే వయసు మా ఇద్దరికి లేదు. When I look back today, 2 parts of me miss him very, very much. One obviously of a son, but I'm just grateful that there was a very strong woman in our lives, that is Mummy. Mummy ఉండడం obviously is everything. The other person in me who misses my father is cinema అభిమానిగా మిస్ అవుతుంది సార్, because I feel like he's చాలా మంచి రైటర్, చాలా మంచి డైరెక్టర్. చాలా తొందరగా మిస్ అయిపోయాం అన్న ఫీలింగ్ సార్. ఇండస్ట్రీ మిస్ అయిపోయింది సంతోష్. అవును సార్, ఇండస్ట్రీ మిస్ అయింది. మంచి డైరెక్టర్ సార్, మంచి రైటర్ సార్. ఎక్కడో ఐ ఫీల్ లైక్ he didn't. So it's our job, నేను సంగీత్, we have to do something and we have to keep his name alive. yes it will happen. ఇద్దరు ఉన్నారు అండ్ మీ ఇద్దరు ప్యాషనేట్, ఇందాక నువ్వు అన్నట్టుగా మంచి ఒక డిటర్మైన్డ్ ఇంటెంట్ ఉన్నవాళ్ళు. అవును సార్, జడ్జిమెంట్ వాళ్ళలో చిక్కి కొంచెం నువ్వు. అవును కరెక్ట్ సార్, నిజమే సార్. అది అందరూ వెళ్తారు సార్, అందరూ వెళ్ళాల్సిన ఫేసే సార్. అదేం కొత్తదేం కాదు సార్. ఏం కాదు, అది అందరికి కామన్. సార్ బయటికి రావడం అన్నదే ఏదో కరెక్ట్ అన్న ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. సో దట్ ఈస్ ఏ కామన్ ఫినామినా ఇన్ ఆల్ కెరీర్స్, మోర్ ఇంపార్టెంట్లీ సినిమా. అవును సార్, సినిమా బికాస్ అన్సర్టనిటీ. అవును సార్. అంటే ఇప్పుడు నేను నీ సినిమా జడ్జ్మెంట్ పక్కన పెట్టి ఇంటెంట్ అన్న ఆస్పెక్ట్లో ఆ స్టడీ, ఆ సబ్జెక్ట్ మీ స్టడీ, ఎక్కడో ఆ కథ నచ్చడమే. అది కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఇట్ ఈస్ అప్ టు దెమ్. మీరేం డిసైడ్ చేసి పీకుతామంటే అది కరెక్ట్ కాదు. ఈ సినిమా ఈ రోజుల్లో ఎలా ఉంది, అంత ఫ్యాంటసీలు, హారర్స్, ఇంకో రకం నడుస్తున్నాయి మార్కెట్లో. అంటే బాగా గ్రిప్పింగ్ డ్రామాల కింద అవి చలామణి అవుతున్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఈ సినిమాకి ఇదేం ప్రెస్ మీట్ కాదు సార్, ఇదేమి వాటికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు. ఇట్ ఈస్ 1-on-1 అంతే. ఈ కథలో నీకు బేసిక్ గా నచ్చిన పాయింట్ చెప్పాలి సార్, ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది సార్, దానికే మై ఇంటెంట్ కేమ్ అవుట్. అవును సార్, అంటే ద మూమెంట్ ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంటుంది సార్, ఇంగదారి కింగ్లా అనగానే ఆమా యార్నింగ్ అంటే రింగ్ టోన్ ప్లే అవుద్ది తెలుగా అని అడుగుతాను. అక్కడి నుంచి ఫస్ట్ టైం సినిమాలో హీరో హీరోయిన్ కలిసేది కూడా అక్కడే సార్. ఓకే, ట్రైలర్ షాట్ అక్కడే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ కలిసారు. అక్కడి నుంచి పర్టికులర్గా వాళ్ళ ఒక 20 minute జర్నీ ఉంటుంది సార్. ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు, అసలు యాక్చువల్గా ఈ కప్ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగితే యాక్చువల్గా కదలకూడదు వాళ్ళు, బికాజ్ కలవకూడదు యాక్చువల్గా, వాళ్ళ ఛాన్సే లేదు, వాళ్ళ లైఫ్సే వేరు. అమ్మాయి చిత్తూరు నుంచి వచ్చి చెన్నైలో
హాస్టల్లో ఉంటూ జాబ్లు ఎత్తుకుంటుంది. నెల్లూరు నుంచి వచ్చి ఒక శివ అనే క్యారెక్టరు జాబ్ ఎత్తుకుంటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, తన లైఫ్లో తను ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరూ కలవడానికి ఛాన్సే లేదు సార్. ఒక ర్యాపిడో నడుపుకునే అబ్బాయి, ఒక సాఫ్ట్వేర్లో జాబ్ ఎత్తుకునే అమ్మాయి కలవకూడదు యాక్చువల్లీ, వాళ్ళకి అసలు లేదు అది. అండ్ ఆ డెస్టినీ తాలూకు కలయికని అక్కడి నుంచి 20 minutes మోస్ట్ ఆర్గానిక్గా ఎక్కడ ఒక మూమెంట్ని కూడా ఫోర్స్ చేయకుండా డైరెక్టర్ రాసుకున్నాడు సార్. నాకు అది బాగా నచ్చింది సార్. అంటే తను చాలా కాన్ఫిడెంట్గా ఒక కథ చెప్పాడు సార్, బట్ ఎక్కడ ఈ ఎమోషన్ని ఫీల్ అవ్వండి నేను ఫోర్స్ చేయట్లేదు సార్. ఐ థాట్ దట్ టేక్స్ గట్స్. అంటే ఒక 10 on 10 ఉంటే 15తో కొట్టాలి సార్ ఈరోజు, కానీ ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు ఈ సినిమాలో. ఈ ఎమోషన్ని, ఈ మూమెంట్ని ఒరిజినల్గా, ఆనెస్ట్గా, న్యాచురల్గా చెప్పాడు సార్. అండ్ ఐ థాట్ సమ్వేర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ బికాజ్ ఈ 2 క్యారెక్టర్లు వీళ్ళది సూపర్ స్టోరీ ఉంటుంది సార్. యాక్చువల్లీ ట్రైలర్లో చూసిన స్టోరీ కాదు సార్, స్టోరీ ఇది ఇస్ ఓన్లీ ద సెటప్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ అవుట్ అదేదో గొప్ప ట్విస్టులు దాచేసామని నేను చెప్పట్లేదు సార్, కానీ సెకండ్ హాఫ్ ఇస్ వై ఐ థింక్ ఐ సెడ్ ఎస్, బికాజ్ ఈ సినిమా తాలూకు జెన్యున్ ఒరిజినల్ ఎమోషన్ ఇంకా దాచిపెట్టాను సార్. అండ్ అదేంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను సార్, మేము యాక్చువల్గా ఒక 1-linerలో ఈ సినిమా చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షాట్ వరకు మేము రివీల్ చేయట్లేదు సార్. ఎందుకు అంటే వీళ్ళని మీరు ఒక 2 hours ఫాలో అయ్యాక దానికి కనెక్ట్ అవుతారు సార్, థియేటర్లో కనెక్ట్ అవుతారు సార్. అందుకు చెప్పలేదు, అందుకు సినిమా చేసింది సార్. 2 గంటలకి ట్రావెల్ అయితే కానీ లాస్ట్ పాయింట్ కనెక్ట్ అవ్వదు. 100% యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్ అండ్ దెన్ యూ విల్ లవ్ దట్. అంటే నేను ఇప్పుడు చెప్పినా మీరు కనెక్ట్ అయిపోతారు సార్. అలాంటి పాయింట్ వేరే విషయం, కానీ వీళ్ళిద్దరి జీవితాల త్రూ మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అనిపిస్తుంది. అది ఆ కిక్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎస్ యా కిక్ 100% సార్. ఇప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా, అంటే నేను కాన్ఫిడెన్స్ కన్నా నీలో నేను ఎంజాయ్మెంట్ చూస్తున్నా. వెన్ యూఆర్ నెరేటింగ్ అండ్ జస్ట్ వాచింగ్ యూ వెరీ సీరియస్లీ, మంచి ఎంజాయబుల్ మూడ్ లో చెప్తున్నావు అది. అంటే హౌ మచ్ ఇట్ కుడ్ హ్యావ్ రియల్లీ ఇంప్రెస్డ్ upon you is the most vital point. Yes sir. ఇలాంటి ఫీల్ నీకు గతంలో చేసిన కథల మీద దేని మీద రాలేదా? నాకు అన్ని మనసుకున్న సినిమా ఇప్పటికీ చాలా ఇష్టం సార్. ఏక్ని కథ నాకు చాలా ఇష్టం సార్. ఏక్ని కథ ఇస్ ఐ థాట్ కథ ఏమైనా కానీ అసలు నేను కానీ అసలు ఎవ్వరు చేయరు, ఇప్పుడు మనం చేసేద్దాం. అండ్ చాలా మంచి ఇంటెన్షన్స్తో చేశాను సార్. ఏక్ని కథ అన్ని మనసుకుల్లో కపుల్ ఫ్రెండ్లీ, చాలా నా ఇంటెంట్ క్లియర్గా ఉంది సార్. సార్ అన్ని మనసుకుల్లో రిజల్ట్ ఏమైనా ఐ స్టిల్ విల్ స్టాండ్ బై ఇట్. ఇట్స్ అ జెమ్ ఆఫ్ అ ఫిల్మ్. అదేంటంటే కొంచెం ఇప్పుడు మేము వెనక్కి తిరిగి డ్రాయింగ్ బోర్డ్ రూమ్కి వెళ్ళి వెనక్కి ఏం తప్పులు ఎత్తుకోవచ్చు అంటే నాకు తెలుసు క్లియర్గా కొన్ని మేబీ ఇంకొంచెం బాగా చెప్పుండొచ్చు, ఇంకొంచెం ఇలా చెప్పుండొచ్చు అనిపిస్తుంది. కానీ ఆ సినిమా కూడా ఇంటెంట్ మంచిది ఇంటెంట్ సార్. స్వప్నక్కది కానీ, నందిని గారిది కానీ, సినిమా చేసిన నాది కానీ, అది కూడా మంచి ఇంటెంట్ సార్. దాంట్లో మేము నేర్చుకున్న తప్పులు కూడా ఉన్నాయి సార్. ఏంటవి? ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్లో మాత్రం నందిని మ్యామ్ అనగానే కొంచెం న్యాచురల్గానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఒకటి కొంచెం తగ్గడం, మ్యామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాజ్ వాట్ వీ డ్రోవ్ ద ఫిల్మ్ ఆన్. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ డ్రామా. అవును, ఆ డ్రామా మీద వెళ్ళాం. వీ ఆల్సో షుడ్ హెవ్ బీన్ అ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్ బికాజ్ it will give us scope to fall in love with the characters a little more in the first half. Kada. Yeah, that's what I think. Again, it's everybody has different learnings. కరెక్ట్. నేను సినిమా చూసి బయటికి రాగానే నేను అంటే నందిని రెడ్డి గారికి తెలుసు, నేను ఐ కేమ్ అవుట్ విత్ టీయర్స్ ఇన్ ది ఐ. నేను అక్కడే ఉన్నాను సార్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఫిల్మ్. మంచి హెవీ డ్రామా, కాకపోతే నువ్వు అన్నట్టుగా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్. అవును, అది అప్పుడు బ్యాలెన్స్ అయి ఉండేది. బట్ సీరియస్గా నడిచే సినిమా అలాగా ఒక మెలాంక్లిక్ మూడ్లోకి ఆ సీన్ ఉంటుంది చూసావా, రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు కారులో భలే సీన్. నిజంగా ఎంత మూవ్ అయ్యానంటే ఆ సీన్ దగ్గర నేను. అలాంటి సీన్స్ ఎక్కడో ఎప్పుడో కానీ రావు కథల్లో. నేను ఐ థరోలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్. అయితే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అనిపిస్తుంది అనమాట, రే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది కదా. అవును సార్. బట్ నందిని రెడ్డి డ్రోవ్ ద స్టోరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. దేర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ దట్ ఫిల్మ్. అబ్సల్యూట్లీ. సరే, ఏక్ని కదా, వాట్ ఈస్ రియల్లీ మోర్ డిసప్పాయింటెడ్ యూ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ 10 years sober?
లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉన్న సినిమా చేసినప్పుడు ఆ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది సార్. ఎందుకంటే బాగా నమ్మి చేసిన సినిమా, బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా, కష్టపడి చేసిన సినిమా. కానీ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ప్రాబ్లమ్ లైడ్ ఇన్ ది ఇంటెంట్. సో నౌ ఇక్కడ కథలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. మేము నక్సలిజం అన్న బ్యాక్ డ్రాప్ తీసుకొని దీన్ని డార్క్ కామెడీ చేద్దాం అంటే, ఒక సీరియస్ మ్యాటర్ని కామెడీ చేయాలి, డార్క్ కామెడీగా చేయొచ్చు, ఎంటర్టైనింగ్గా చేయొచ్చు. గోవిందా గోవిందా లాంటి సినిమా అవుద్దేమో ఈ జోన్లో అటెంప్ట్ చేసిన సినిమా. అటెంప్ట్ మంచిదే సార్, కొంచెం ఇంటెంట్ మీద ఇంకా క్లియర్గా ఉండాల్సిందేమో మేము అని నాకు అనిపిస్తుంది సార్. ఆ సినిమా యాక్చువల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి బాగా డిసప్పాయింట్ అయ్యి, అంటే క్యారీ అయిపోయారు కథ విని కదా, ఎంటర్టైన్మెంట్ కామెడీ క్యారీ అయిపోయింది సార్. హై కామెడీ కదా, ఖచ్చితంగా మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. అండ్ ఎక్కడో ఒకసారి స్టెప్ బ్యాక్ చేసుకొని కొంచెం నిర్దాక్షిణ్యంగా, క్రూయల్గా కూడా మన సినిమాను మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తుంది ఆడియన్స్ కోసం, మనం పెట్టేది ఆడియన్స్ ముందు. అండ్ మనం చెప్పాలనుకున్న పాయింట్ కన్వే అయిందా లేదా అనేది ఇట్స్ ఇంపార్టెంట్. సమ్వేర్ మేము చెప్పాలనుకున్న కన్వే చేయలేకపోయాం సార్. అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్. యా అదొక్కటే ఎక్కువ, అదొకటి. అవును సార్, ఇంకేం లేవు. నో సార్, నో, బికాజ్ ది అదర్ ఫిల్మ్స్ నో సార్. అంటే మిగతా అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఐ హ్యావ్ టు డూ దెమ్ నో మ్యాటర్ వాట్ అట్ దాట్ పాయింట్. అండ్ ఐ డిడ్ దెమ్ అండ్ ఐఎమ్ గ్లాడ్. ఈరోజు నేను కానీ, సంగీత్ కానీ, మమ్మీ కానీ కొంచెం సేఫ్గా ఉన్నాం, హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఫినాన్షియల్ బర్డెన్ లేకపోవడం అనేది చాలా గొప్ప వరం సార్. అది యాక్చువల్గా నేను చేసిన సినిమాలు చేసి ఉండకపోతే మాకు వచ్చేది కాదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, నో కంప్లైంట్ సార్, నో రిగ్రెట్స్ సార్. బికాజ్ ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ చేసి మనం ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అంటే కూడా అవన్నీ చేశాను కాబట్టే సార్. వెన్ ఐ గో బ్యాక్ ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. బికాజ్ ఈ 10 yearsలో నేను నేర్చుకుంది, సమ్ పీపుల్ మైట్ లెర్న్ ఇట్ ఇన్ 20-30, బట్ ఐ లెర్న్ ఇట్ ఇన్ 10 and ఐఎమ్ గ్రేట్ఫుల్. సో ఈ 10 years లెర్నింగ్ నెక్స్ట్ 10-20-30 yearsలో రిఫ్లెక్ట్ అవ్వాలి సార్. ఇప్పుడు నా ఫెయిలియర్ తాలూకు లెర్నింగ్ ఏంటో అనేది నా నెక్స్ట్ సినిమాలో కనపడాలి తప్పితే ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ ఐ కెన్ కీప్ టాకింగ్ అబౌట్. ఐ హ్యావ్ టు షో ఇట్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఐ హ్యావ్ టు బిల్డ్ మై క్రెడిబిలిటీ బ్యాక్. నా ఆడియన్స్ తోటి నాకున్న రిలేషన్షిప్, నా క్రెడిబిలిటీ మళ్ళీ సంపాదించుకోవాలి సార్, మళ్ళీ పెంచుకోవాలి సార్. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోవాలనే అటెంప్ట్లో ఫస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ సార్. అండ్ ఖచ్చితంగా బికాస్ దిస్ టైం సార్ నేను మార్కెట్స్ తోటో ఇంకెవరితో మాట్లాడలేదు సార్. దిస్ టైం ఈ కథ నా ఆడియన్స్తో మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా జ్ఞానోదయం వచ్చేసింది. సంతోష్. అందుకని నేను ఐ హావ్ ఫౌండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ ఫర్ ది ఫస్ట్ టైం దట్ డే ఇన్ ది AAA థియేటర్. అసలు నువ్వు స్టేజ్ మీదకి వచ్చి అసలు మాట్లాడడం, అసలు అంత ఆడిటోరియం అంతటిని గ్రిప్లోకి తీసుకోవడం, నేను ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. థియేటర్ నోన్ సార్, ఐ కమ్ ఫ్రమ్ స్టేజ్ అలవాటే కదా సార్. స్టేజ్ అలవాటే, బట్ నువ్వు చాలా రోజులు ఏదో తెలియని ఒక ఇంట్రోవర్ట్ లాగా కనిపించేవాడివి. మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడేవాడివి, నువ్వేమో దాపురికలు లేకుండా మాట్లాడేవాడివి. కానీ బట్ ఎక్కడో తెలియని ఒక ఇంట్రోవర్టిజం నీలో ఉండేది. బట్ అది పూర్తిగా యూ రిప్డ్ ఇట్ ఆఫ్ మొన్న. యా సార్, బికాజ్ ఐ థింక్ a lot has been happening in the 10 years. ఏమైందంటే సార్, I think every time I'm on stage or every time I'm in front of the media, because I was 19 years old when I just became a hero. అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, వీళ్ళని చూసి ఇది కాపీ కొట్టి ఇలా మాట్లాడాలి, లేదు ఇది ఎవరిని తప్పుగా పడ్డానికి కాదు సార్, ఏం తప్పు, బట్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడాలి, కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాలి, ఇలాంటివని చెప్తుంటే ఐ ఫెల్ట్ లైక్ సార్ మేబీ యునో సార్, ఐ డోంట్ నో, అంటే నాకు అది కరెక్ట్ కాదనిపించింది సార్. అంటే ఐ కాంట్ లై టు మై ఆడియన్స్. మన ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాలి ఏది ఎందుకు సార్, అదే అర్థం కాలేదు నాకు కూడా యాక్చువల్లీ. అంటే వాళ్ళు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.